अस्मद्गुरुभ्यो नमः। గోష్ఠి వారందరికీ స్వరూపం రూపంగా దాసోహం తెలియజేసుకుంటూ భగవద్భాగవత ఆచార్య మంగళాశాసనాలతోని ధనుర్ మాసంలో ఇవాళ మనం 25వ రోజులో అడుగుపెట్టాం. అత్యద్భుతమైనటువంటి 25వ పాసుల విశేషాలు సేవించడానికి ముందు 24వ పాసులలో మిగిలిపోయినటువంటి కొన్ని విషయాలు సేవించడానికి ముందు ఇతరావింశతిలో 14-15 శ్లోకాలు సేవిద్దాం. నిన్న 14వ శ్లోకం నేర్చుకున్నాం, దాన్ని ఒకసారి సేవిద్దాం. వాచామగోచర మహాగుణదేశికాగ్ర్య పూరాధినాథ కథితాఖిల నైత్య పాత్రం ఏషోహమేవ న పునర్జగతీదృశస్తద్ రామానుజార్య కరుణైవ తుమద్గతిస్తే శుద్ధాత్మయామున గురుత్తమ పూరనాథ భట్టాఖ్యదేశిక పరోక్త సమస్తనైత్యం అద్యాస్త్య సంకుచితమేవ మయీహ లోకే తస్మాద్యతీంద్ర కరుణైవ తు మద్గదిస్తే శుద్ధాత్మయా మున గురుత్తమ పూరనాథ భట్టాఖ్యదేశిక వరోక్త సమస్త నైత్యం అద్యాస్త్య సంకుచితమేవ మయీహ లోకే తస్మాద్యతీంద్ర కరుణైవ తుమద్గతిస్తే శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమద్వరవరమునయే నమః. నిన్నటి రోజున మనం మంగళాశాసన పాసురాన్ని ప్రారంభం చేసుకున్నాం కదా. ప్రతిపదార్థాన్ని చూసాం, తాత్పర్యం చూసాం, ఒక 2 లైన్లు మాత్రం చూసాం నిన్నటి రోజున కదా. ఏమిటది? ఒకటి, త్రివిక్రమ అవతారం. అన్ని ఉలగం అళందాయి అడిపోద్ది. ఆనాడు కృతయుగంలో లోకాలని తన పాదంతో కొలిచినటువంటి స్వామి, మీ పాదములకు మంగళము. సెన్ను అంగు సెత్తాయి, చెన్నంగు తెల్లిలంగా సెత్తాయి తెరలిపోతే. అక్కడికి వెళ్ళి చెన్ను వెళ్ళి అంగు అక్కడికి ఎక్కడికి దక్షిణ లంగం వెళ్ళి రావణాసురుని సంహరించినటువంటి నీ భుజబలమునకు మంగళం, భుజబలమునకు మంగళం అన్నారు. తర్వాత పొన్నచ్చగడం ఉదయత్తాయి పుగళ్పోతి. శకటాసురుడు నశించేట్లుగా కాలు చాచి తన్నినటువంటి నీ కీర్తికి మంగళం అన్నాడు. నీ కీర్తికి మంగళం. చూడండి, శ్రీరామావతారంలో లీలలు ఒక ఎత్తు, కృష్ణావతారంలో లీలలు ఇంకొక ఎత్తు. శ్రీరామావతారంలో లీలలు రాక్షస వధ ఎప్పుడు చెప్పండి? అస్త్ర శస్త్రాలు నేర్చుకున్న తర్వాత, ఒక వయసుకు వచ్చిన తర్వాత కదా.
మరి కృష్ణావతారంలో చిన్నప్పటి నుంచే, బాల్యం నుంచే శకటాసుర భంజనం ఎప్పుడు? మూడో నెల యశోద తన పని చేసుకోవడం కొరకు పిల్లవాడిని ఒక బండి కింద పడుకోబెట్టి బండి మీద అక్ష అని చెప్పి తన పని చేసుకుంటున్నప్పుడు అసురుడు ఆవేశించాడు. ఆకలితోని తన్నేశాడు పరమాత్మ నీ కీర్తికి మంగళం. ఎంత గొప్ప కీర్తి అంటే ఆ పాదం, పరమాత్మ పాదం శకటాసుర భంజనం ద్వారా చెప్పబడిన తత్వం ఏంటండి? శకటము శం కటతి ఇది శకట. శం అంటే సుఖం అని అర్థం, కట దాన్ని దహించేది, తీసేసేది అని అర్థం కదా. శరీరమే శకటం, బండి చక్రం నడుస్తూ ఉంటుంది కదా, కర్మలు ఇవన్నీ కూడా. అంటే ఈ శరీరం ఉన్నంత కాలం పరమాత్మ అనుభవం మనకు దక్కదు కదా. ఈ శకటం పోవాలి, అది పోతేనే అప్పుడు పరమాత్మ అనుభవం. మరి మోక్షం వస్తుంది అంటే శరీరంతో మోక్షం వెళతారా? వైకుంఠానికి వెళ్ళే అవకాశం ఉందా? లేదు. సశరీరంతో ఇంద్రలోకానికి వెళ్ళే అవకాశమే లేదు కదా. ఇంద్రలోకానికి వెళ్ళే, స్వర్గలోకానికి వెళ్ళే అవకాశం లేనప్పుడు వైకుంఠం వెళ్ళే అవకాశం ఉంటుందా? ఉండనే ఉండదు. కాబట్టి శరీరం పడిపోతేనే మోక్షం. కాబట్టి పరమాత్మ ఆనందాన్ని అనుభవించకుండా అడ్డుపడేది ఏమిటి? ఈ శరీరము. అది భంజనం. నేను పరమాత్మ పాదం సోకితే, ఆయన పాదాలను ఆశ్రయిస్తే ఈ శరీరం పడిపోయిన తర్వాత మోక్షము, శకటాసుర భంజనం అని పరమాత్మ యొక్క లీలను కీర్తిస్తున్నారు. వెనక వృత్తాంతంలో వామనావతారంలో అహంకారమును వశపరుచుకొని తనదిగా చేసుకున్నాడు పరమాత్మ. అంటే ఏంటి? అహం అనడం తప్పు కాదు. అహం ఎట్లుండాలి? దాసోహం, దాసోహం లాగా ఉండాలి. అహం దాసహ, దాసోహం. పరమాత్మకు దాసులే అనుకుంటా. అహం మంచిది, కానీ వట్టి అహం పనికిరాదు. నాది, నేను, ఈ పనికిరాదు. దాన్ని చూపించాడు. తర్వాత కన్ను కుడిలా విరిందాయ్ కడల్ పోతి. స్వామి కన్ను కుట్టి అంటే ఏంటి? దూడ అని అర్థం అనమాట. కుణిలా ఒక రాయిలాగా, ఒడిసిల రాయి అంటారు, అదేంటో చూద్దాం. అలా విశ్లేషించినటువంటి నీ దివ్య పాద యుగళికి మంగళము. నీ రెండు యుగళం అంటే జడ్డ అని అర్థం, దానికి మంగళం అని పాడుతున్నారు. ఏంటి? కంసుడు ఏం చేశాడు? అంత ముందు వరకు ఒక్కొక్కరినే పంపిస్తున్నారు రాక్షసులు. పూతన ఒకటే వచ్చింది, శకటాసురుడు ఒకడే, ఇంకెవడు ఒకడే. వీళ్ళు పోయిన వాళ్ళు పోతున్నారు, కానీ ఏం జరుగుతుందో చెప్పడం లేదు కదా. ఇలా జరుగుతుంది, మా వల్ల కావటం లేదు, ఈయన బలం ఇలాంటిది, ఈయన అస్త్రం ఇలాంటిది, ఈయన శస్త్రం ఇలాంటిది చెప్పడానికి కంసుడికి వచ్చి చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. ఈసారి ఇద్దరిని పంపించాడు కదా, ఎవడో ఒక్కడైనా వచ్చి చెప్తాడేమో అని. ఆ ఇద్దరికి చెప్పాడు, ఏదో రకంగా చేసి కృష్ణుడిని సంహారం చేయండి. అంతా మీరే స్వేచ్ఛ, మీరు ఎలా పెడతారో, ఎలా సంహరిస్తారో మీరే డిసైడ్ చేసుకోండి, మీరే ప్లాన్ వేసుకోండి అని. ఇద్దరు రాక్షసులు, ఆపరేషన్ కృష్ణ వచ్చారు. ఇద్దరు కూడబడుకున్నారు. ఏం పడుకున్నారు అంటే, ఒక రాక్షసుడు అంటున్నాడు, ఒరే నేను వెలగ చెట్టులాగా ఉంటాను, నువ్వు చిన్న దూడలాగా. ఎందుకంటే ఈ రాక్షసుల బుద్ధి ఎట్లా ఉంటుంది చూడండి. త్రేతాయుగంలో ఓ జింకలాగా వచ్చాడు రాక్షసుడు కదా, సీతమ్మ వారి యొక్క దృష్టిని ఆకర్షించడానికి. ఇప్పుడు కృష్ణుడి యొక్క దృష్టిని ఆకర్షించేలాగా ఒక దూడలాగా, నువ్వు చిన్న దూడలాగా ఉండి చెంగును ఎగురుతూ కృష్ణుడు దృష్టి నీ మీద పడేలాగా ఎగురుతూ ఉన్నా. ఎలా ఉండి నువ్వు పట్టుకోవడానికి వస్తాడు కృష్ణుడు. వచ్చినప్పుడు నువ్వు మెల్లగా తీసుకొచ్చి నా దగ్గర తీసుకుని రా. నేను వెలగ చెట్టు రూపంలో ఉంటాను. వెలగ చెట్టు అంటే మనం ఏదో వినాయక చవితికి బయట పత్రి అమ్ముతారు చూసారా, ఇంతలా, అది కాదు. ఇంత రాక్షస వెలగ చెట్లు ఇంతలా ఉంటాయి అన్నమాట, గుమ్మడికాయలా ఉంటాయి అనమాట. సో నా దగ్గర తీసుకురాగానే నేను ఒక్కసారి ఆ వెలగ పండ్లు మొత్తం కూడా కృష్ణుడు పడేస్తాను. ఆ దెబ్బలకు అనబోతాడు.
ఇది మన ప్లాన్. డన్ డన్. వచ్చారు. వచ్చిన తర్వాత చూశాడు కృష్ణుడు, ఇదేంటో కొద్దిగా విచిత్రంగా ఉంది. ఎందుకు విచిత్రంగా ఉంది అంటే మిగతా దూడలు కొద్దిగా దీన్ని చూసి భయపడి పక్కకు పోతున్నాయి. వీడు రాక్షసుడు కదా, లేత దూడలు ఉన్నాయి, బఠానీలా నోట్లో వేసుకొని అనిపిస్తుంది. కానీ ఈ గౌ రూపం తీసుకున్నాం కదా, ఏ పులి వేషం వేసుకుంటే మనకు సహజసిద్ధంగా ఉండేది 2 దూడలు నోట్లో వేసుకున్నా ఏం కాకపో. కానీ మనం ఎత్తి దూడ వేషం వేసుకున్నాం, ఏం చేయడానికి లేదు. కానీ ఏం చేయాలి కాబట్టి వీడికి వాసన వస్తుంది, నోరు ఉడుతుంది. ఈ పక్కన దూడలు పసిగడుతున్నాయి, వీడోడో మనవాడు కాదు, రాక్షస వాసన వస్తుంది వీడి దగ్గర, పక్క పోతున్నాయి. చూశాడు కృష్ణుడు. చూసి వెనక 2 కాళ్ళను తోకను పట్టుకొని గట్టిగా గిరగిరా తిప్పి, వడుసుల రాయి అంటే పొలంలో జంతువులు అవి రాకుండా ఒక రాయిన క్లాత్లో కట్టి గిరగిరా తిప్పి విసిరేస్తారు. దాని తగిలి ఆ జంతువు పారిపోతుంది. ఇప్పుడు భాషలో చెప్పాలంటే స్లింగ్ అంటారు చూస్తారా, గులేరు స్లింగ్ అంట. ఆ స్లింగ్ రాయి పెట్టి ఇలా కొట్టినట్టుగా విసిరి కొట్టాడు. కొట్టగానే ఏమైంది, వీడు కాస్త పోయి ఆ వెలగడ్డు రూపంలో రాక్షసుడు గుద్దుకున్నాడు. ఇద్దరు గుద్దుకొని ఇద్దరు కాస్త రామని మరణించారు. కాబట్టి ఓ స్వామి, నీ యొక్క పాద యువడికి మంగళం. ఏమండి, విసిరి కొట్టింది దేంతోని? చేత్తోని. జావలిన్ త్రో అని ఉంటుంది స్పోర్ట్లో, గమనించారా? గట్టి ఇట్లా ఇసురేయాలి ఈ బలం. మరి చేతికి మంగళం అనాలి కదా గోదాదేవి. ఏమంటుంది ఇక్కడ? అలా వరుసగా ఇచ్చినటువంటి నీ పాద యుగడికి మంగళం. ఎంత టెక్నికల్గా ఆలోచించింది చూడండి గోదాదేవి. అలా గట్టిగా విసిరేయాలంటే 2 కాళ్ళు దగ్గర పెట్టుకొని స్టాండర్డ్ అటెన్షన్ అన్నట్టుగా అలా ఉన్నామనుకోండి, విసరడం కుదురుతుందా? కుదరదు. కుంచితం అంటారు. అంటే ఏంటి, ఒక కాళ్ళు ముందుకు ఇట్లా పెట్టి ఒక కాళ్ళు వెనక్కి పెట్టి కొద్దిగా వంచి అప్పుడు ఆ బలం ఉంటేనే విసిరేయడం కుదురుతుంది. మహేంద్రగిరి పర్వతం పైన సముద్రాన్ని లంఘించాలి అనుకున్నటువంటి ఆంజనేయ స్వామి గట్టిగా ఉంచుకున్నాడు తన పాదాల చేత కదా, గట్టిగా పట్టుకొని ఒడిసి పట్టుకొని అప్పుడు లంఘించాడు. కాబట్టి ఇలా విసిరేశాడు అంటే దానికి కారణం ఈయన యొక్క పాదాలే కదా. ఆ పాద యువడికి మంగళం అని పాడు. ఒకసారి భయపడ్డారు గోపికలు, కృష్ణ నువ్వు కొద్దిగా తెలివి తక్కువ వాళ్ళ ఉన్నావు, కొంచెంలో ప్రమాదం తప్పింది, 2 రాక్షసులు వచ్చారు, ఒకరిని పట్టుకొని ఇంకోటి మీదకి ఇసిరేసావా, ఆ గురి కాస్త తప్పి ఉంటే వాళ్ళిద్దరూ ఒకటే నీ మీదకి వచ్చి ఉంటే అమ్మో ఏమైనా నీకు లక్కీగా ఏదో నీ పాదాలు సహకరించారు కాబట్టి ఆ గురి చక్కగా వచ్చేలాగా కొట్టారు కాబట్టి పాదయుగుడికి మంగళము అన్నదారు. అటుపైన కున్ను గుడయా వెళుతా గుణం పోతి. చాలా ఇంపార్టెంట్ లైన్ ఇది. కున్ను అంటే పర్వతం. ఏ పర్వతం? గోవర్ధనగిరి పర్వతం. గోవర్ధనగిరి పర్వతం. కున్ను కుడయ అంటే గొడుగుగా, ఎడుతాయి ఎత్తినటువంటి స్వామి యొక్క గుణం, ఆ వాత్సల్య గుణానికి మంగళం అని పడ్డారు. కొండను గొడుగుగా ఎత్తినటువంటి సర్వేశ్వరుడి యొక్క గుణమునకు మంగళం. ఏంటి కొండను గొడుగుగా ఎత్తడము? ప్రతి సంవత్సరం జరిగే వృత్తాంతమే. ఏంటది? ఇంద్రుడి కొరకు యాగం చేయటము, ఆయనకి ఏదో సమర్పించడం, రకరకాల పదార్థాలు. చూశాడు కృష్ణుడు, నేను వీళ్ళందరికీ మోక్షం ఇవ్వడం కోసం వచ్చాను ఈ లోకంలోకి. మోక్షం కావాలంటే ఎవరిని ఆరాధించారండి? శ్రీమన్నారాయణని ఆరాధించారు. మోక్షం ఇచ్చేట జనార్దన. నేను వీళ్ళ కోసం మోక్షం ఇద్దామని వస్తే చిన్న చిన్న పరాల కోసం వాడిని పట్టుకుంటున్నారేంటి ఇంద్రుణ్ణి అని ఆలోచించాడు. నాన్నగారు నందుడుతున్నా అంటున్నాడు కృష్ణుడు. ఎందుకు ఇది చేయడం? అయ్యో ప్రతి సంవత్సరం చేస్తున్నాం మనం, ఇలా చేయడం వల్ల ఇంద్రుడు సంతోషించి వరుణుడి ద్వారా వర్షాలు కురిపిస్తాడు. అదేంటి, వర్షం కురిపించే పోర్ట్ఫోలియో ఆల్రెడీ ఆయనకు ఉంది కదా, అది అవన్ కడిమై ఆయన బాధ్యత కదా, మళ్ళీ మనం ఎందుకు సంథింగ్ ఇవ్వడం అని అన్నాడు కృష్ణుడు. మరి ఏం చేయమంటావు కృష్ణ అన్నాడు. ఒకసారి మీరు ఆలోచించండి నాన్న, మనం దేని మీద ఆధారపడ్డ వాళ్ళం? పశువుల మీద ఆధారపడి ఉన్నవాడు కదా. పశు సంపదతోని ఆ నెయ్యి, పెరుగు, వెన్న మధురానగరంలో అమ్మడం ద్వారా మన జీవనం సాగుతుంది. అవునా? అవును. మరి ఈ పశువులకు మేత ఎక్కడి నుంచి వస్తుంది? గోవర్ధనగిరి పర్వతం దగ్గర గడ్డి తినడం వల్ల వస్తుంది కదా, వస్తుంది. కాబట్టి ఏ రోజైనా గోవర్ధనగిరి పర్వతం దగ్గరికి వెళ్ళినటువంటి మన ఆవు కానీ
మన దూడ కానీ ఓ పులి మింగేసినట్టు, ఓ సింహం మింగేసినట్టు ఎక్కడైనా ఉందా? ఏ రోజైనా ఉందా? ఏ రోజు లేదు. మరి మనకు పశు సంపద ఇంత ఉంది అంటే దానికి మేత ఇచ్చింది ఎవరు? గోవర్ధనగిరి పర్వతం. గోవర్ధనగిరి పర్వతానికి మేతకు వెళ్ళిన పశువులకు ఏమీ కాకుండా క్షేమంగా తిరిగి వస్తున్నాయంటే కాపాడింది ఎవరు? గోవర్ధనగిరి పర్వతం. కాబట్టి గోవర్ధనగిరి పర్వతానికి మనం పూజ చేద్దాం. నువ్వు ఎట్లా అంటే అట్లా అన్నాడు. కృష్ణుడు ఎవరండి? మాయనై మన్ను వడమధురై మైందనై. అంతే, మాట అయిపోయినా అయిపోవాల్సిందే, అంతే. సెకండ్ థాటే లేదు ఇంకా. పర్వతం ఏంట్రా, అది అచలము కొండ, దానికి పూజ చేయడం ఏంటి? నో సెకండ్ థాట్. కృష్ణుడు చెప్పాడు, చలో చేద్దాం. అందరికి చెప్పేశాడు, మీరు ఆయా ప్రాంతాలు తీసుకొని రండి, గోవర్ధనగిరికి పూజ చేద్దాం అన్నారు. కేరళ రైస్ ఏంటది? కోకోనట్ రైస్. కర్ణాటక బిసిబెళ్ళే బాత్. ఆంధ్ర గోంగూర పచ్చడితో ఇంకేదో. ఇక్కడ పులిహోర దద్దోజనం అన్ని తీసుకొని వచ్చారు. చెక్కలు ఓడలు గిడ తీసుకొని వచ్చి గోవర్ధనగిరి పర్వతం దగ్గర రాసులుగా పోసారు. ఓ వాళ్ళ భాషలో ఏదో ఓమో ఏదో అన్నారు. గోప బాలికల్లో ఒకడు ఉన్నాడు, బ్రాహ్మణ బాలికలు, కొద్దిగా తిండిపోతు వాడు చూసి వాడు నొరుడుతుంది. కృష్ణ, నువ్వు గోవర్ధనగిరి పర్వతానికి నైవేద్యం పెట్టావు కానీ మొత్తం ఇక్కడే ఉంది, మరి ఈయన ఆరగించినట్టేనా? మరి అంటే మీకేం భయం లేదు, తప్పకుండా గోవర్ధనగిరి పర్వతం ఆరగిస్తుంది. మనం ఈ లోపల ఒక గిరి ప్రదక్షిణ చేద్దాము. ఇది మొదలుపెట్టింది ఎవరు? కృష్ణ పరమాత్మ. గిరి ప్రదక్షిణ చేస్తే గోవర్ధనగిరికి చేయాలి, ఎక్కడో కాదు, అక్కడ చేయాలి మోక్షం రావాలంటే. గిరి ప్రదక్షిణ చేద్దాం అన్నారు. ఓకే అన్నారు. అందరు గిరి ప్రదక్షిణ చేసే లోపల పరమాత్మ ఎవరండి? సర్వాంతర్యామి కదా. ఆ పర్వతంలో కూడా ఆయనే ఉండి వీళ్ళు తెచ్చిన ప్రతిదీ ఒక్క గుడుగున వివాహ భోజనంబు వింతైన వంటకంబు మాత్రం నాకు ఇచ్చేసాడు. ఒక్క ప్రదక్షిణ అయిపోయేసరికి మాత్రం అయిపోయాయి. అందరూ సంతోషం. గోవర్ధనగిరి మన యొక్క ప్రసాదాన్ని ఆరగించింది. వీడికి డౌట్, ఒరే ప్రదక్షిణ చేస్తున్నప్పుడు పైన కొంచెం నీలాగే ఉన్నాడు రా ఎవరోకైనా కూర్చొని అని బ్రాహ్మణుడు పాల్గొన్నాడు. నీకు అన్ని డౌట్ లేరా? గోవర్ధన పర్వతమే తీసుకుంది. గోపాలంలో మీరు చెప్పండి అంటే అవునవును గోవర్ధనగిరి పర్వతం తీసుకుంది. మరి నీకు డౌట్ పదా అన్నాడు. సంతోషపడ్డాడు. ఇప్పుడు పైనుంచి చూశాడు ఎవరు? ఇంద్రుడు. ఓహో, ఈ గొల్ల వాళ్ళకి ఇంత గర్వమా? ప్రతి సంవత్సరం నా కోసం చేయాల్సినటువంటి పూజ చేయకుండా అచేతనమైనటువంటి పర్వతానికి పూజ చేస్తారా? దీనంతటికి కారణం కృష్ణుడా? చూద్దాం వీళ్ళ సంగతి ఏంటో అని వరుణుడిని పిలిచి, మీరు ఎట్లా వర్చిస్తారో నాకు తెలియదు, మొత్తం మ్యాప్లో అది ఆ ఊరే ఉండడానికి వీలు లేదన్నాడు. ఏమన్నాడు? బృందావనం గోవర్ధనగిరి మ్యాప్లోంచి తీసేసేయండి అన్నట్టుగా అన్నాడు. ఇక విజృంభించారు. రాళ్ల వర్షం, విపరీతమైన వర్షం. ఆ వర్షధారకి గోపాలకులందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు కృష్ణుడి దగ్గరికి. వచ్చి రక్షించాలి అంటున్నప్పుడు వేదాంత దేశకులు అందంగా చెప్తారు, విపరీతమైన చలి, రాళ్ల వర్షం పడుతుంది. కృష్ణ కాపాడాలి అంటే ఎట్లున్నాడంటే దంతవీణ అంటే ఆ వణుకుడితోని కృష్ణ కాపాడు అంటే పలు వరుసలతోని వీణ వాయిస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఉన్నాడు. దంతవీణ అన్నారు. ఇప్పుడు కాపాడన్నారు. మరి కాపాడమన్నప్పుడు ఈయన ఏదో ఒక లీల చేసి కాపాడితే సరికాదు. అది గోపాలకులందరూ కూడా తన మాటని విశ్వసించి గోవర్ధన పర్వతానికి పూజ చేశారు. ఇప్పుడు కాపాడితే గోవర్ధనగిరి పర్వతం చేతనే వీళ్ళు కాపాడబడాలి, అప్పుడే విశ్వాసం అనుకున్నాడు. అనుకోని వెంటనే వెళ్ళి ఇత్యుక్తైకేన హస్తేన ధృత్వా గోవర్ధనాచలం దధార వీరయా విష్ణు ఛత్రాకవివ బాలక. చిన్న పిల్లవాడు పుట్టగొడుగుని ఎత్తినట్టుగా సింపుల్ గా మనవాడు ఆ గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తాడు. గోవర్ధన గిరిధర గోవింద గోకుల బాలక పరమానంద గోవర్ధన గిరిధర శ్రీవత్సాంకిత శ్రీకౌస్తుభధర శ్రీవత్సాంకిత శ్రీకౌస్తుభధర పావక భయహర పాహి ముకుంద గోవర్ధన గిరిధర గోవింద
గోకుల బాలక గోకుల బాలక పరమానంద స్వరూప స్వామి గోవర్ధన గిరిధార 7 అహోరాత్రాలు ఇంద్రుడు కురిపించినటువంటి వర్షానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా గోపాలకులందరూ క్షేమంగా కింద ఉన్నారు. గోవులందరూ కూడా క్షేమంగా గడ్డి వేస్తూ ఉన్నాయి. అటువంటి ఓ పరమాత్మ పున్ను పుడయావెడుతాయి గోవర్ధనగిరి పర్వతాన్ని చిన్న వయసు గలటువంటి ఓ స్వామి 7 సంవత్సరాల వయసులో గొడుగుగా ఎత్తిపట్టి గోపాలకులను రక్షించినటువంటి ఓ స్వామి నీ యొక్క గుణమునకు మంగళం. పర్వతాన్ని ఎత్తింది దేంతోని? వేలుతోని కదా, విరల్. ఈ విరల్కి మంగళం అని పాడాలి. కానీ నీ వేలుకి మంగళం అని పాడటం లేదు, నీ చేతికి మంగళం అని పాడటం లేదు, నీ గుణానికి మంగళం అని పాడాను. ఇంద్రుడు అసలు రహస్యం కదా. ఇప్పుడు ఇంద్రుడు ఎవరండి? తన దేవతల పక్షపాతి కదా పరమాత్మ. తన దేవతా వర్గంలో ఒకడు కొద్దిగా ఏదో తప్పు చేశాడు, అంత మాత్రం చేత కోపించవచ్చునా? తల్లి 4 కొడుకులు ఉన్నారు. 4 కొడుకుల్లో 2వ వాడికో 3వ వాడికో అజీర్తి వ్యాధి ఉంది. సాపాటు పెడితే పడదు. వాడికి ఏదో జ్యూస్లో ఏవో పెట్టాలి, కొంతకాలం పచ్చని చేయాలి. భోజనం చేస్తే వాడు త్వరలో మరణిస్తాడు. ఇంట్లో గుమగుమలాడే కాకరకాయ కూర చేసింది అమ్మ. చక్కటి కాకరకాయ కూరలో నెయ్యి వేసుకొని మిగతా వాళ్ళు తింటున్నారు. వీడికి కోపం వచ్చి తమ్ముళ్ళని చెడలను కొడుతున్నాడు. తల్లి ఏం చేస్తుందండి? వీడిని కొట్టదు, ఆ తమ్ముళ్ళని చెల్లెల్ని దగ్గర తీసుకుంటుంది. వీడిని ఏమనదు. ఎందుకు? వీడు వ్యాధిగ్రస్తుడు, వీడికి పెట్టకూడదు. వీడికి పెట్టకూడదు కదా అని చెప్పి మిగతా వాళ్ళకి పెట్టకుండా ఉంటే కుదరదు కదా. కాబట్టి మిగతా వాళ్ళకి పెట్టాలి. వీడి కోపం వస్తుంది, ఆ కాసేపు కాస్త ఓర్చుకుంటే చాలు అని ఆ పిల్లల్ని రక్షిస్తుంది తప్ప చెల్లెల్ని తమ్ముడిని కొడుతున్నటువంటి వాడిని ఒక్క మాట కూడా తల్లి అనదు. అది తల్లి యొక్క వాత్సల్యం కదా. వాడికి అజీర్తి రోగం అండి, పెడితే పోతాడు వాడు. ఇంద్రుడికి కూడా అధికారం అనే ఒక అజీర్తి రోగి ఉంది కదా. అధికారం అనే ఒక అజీర్తి రోగం ఉంది. ఆ మదం చేత ఈ గోపాలకులు ఎంత తీసి పడేసే మ్యాప్లోంచి. ఎంత గర్వం చూడండి, ఆ గర్వం. కాబట్టి వీడెవడు? వాడే ఏదో కాస్త తప్పు చేస్తున్నాడు, కొద్ది ఓపిక పడదాం, వాడే తెలుసుకుంటాడు. ఇది ప్రధానమైన లక్షణం. ఒక ఉద్యోగంలో ఒక ఆఫీసర్కి, ఒక పై ఆఫీసర్ ఉండాల్సిన లక్షణం ఏంటి తెలిసిన? ఓర్పు, క్షమ. తప్పు చేసిన వాళ్ళని తీసుకుంటూ ఫట్ పని తీసేసుకుంటూ రెస్టిగేషన్ పంపించేస్తే ఎవడుంటాడండి కంపెనీలో? కొద్ది ఓపిక పట్టాలి. ఎవడు వీడు? మనవాడే. ఏదో కొద్ది అధికార మదంతో ఉన్నాడు, కొద్ది ఓపిక పడితే వాడే తప్పు తెలుసుకుంటాడు అని 7 అహోరాత్రాలు కాపాడిన తర్వాత వాడి గర్వం భంగం అయిపోయిన తర్వాత అప్పుడు ఇంద్రుడు వచ్చి పరమాత్మ క్షమించు, తెలుసుకోలేకపోయాను అని సాష్టాంగం చేసి ఆ కిరీటం కృష్ణుడి యొక్క పాదాలు తాడేలాగా సాష్టాంగం చేసి గోవింద పట్టాభిషేకం చేశాడు కదా. గోవింద పట్టాభిషేకం చేసినటువంటి ఒక వృత్తాంతం. దీనికి వాత్సల్యము అని పేరు కదా. ఎంత తప్పు చేసినటువంటి వాడు అసలు పరమాత్మ సృష్టిలో చతుర్ముఖ బ్రహ్మ ఒక చిన్న కీటకం లాంటి వాడు. ఆ బ్రహ్మ నుంచి ఉద్భవించినటువంటి ఈ దేవతలలో ఒకటైనటువంటి ఇంద్రుడు ఇంకా చిన్నటువంటి వాడు, ఉఫ్ అంటే ఎగిరిపోయేటువంటి వాడు కదా. కోపం తెచ్చుకొని మా వాళ్ళ మీద ఎంత వర్షమా అని చెప్పి ఒక్కసారి ఊస్కింగ్ ఆర్డర్ ఇస్తే ఎక్కడో పోయేవాడు. కానీ అలాంటి వాడిని అలా కోపగించకుండా ఓపిక బట్టి కదా, ఓపిక బట్టి వాడి గర్వభంగం అడిగేలాగా చూసి వాడికి బుద్ధి వచ్చేలాగా బుద్ధి చెప్పినటువంటి స్వామి నీ వాత్సల్య గుణం. ఎంత పెద్దవాడి నువ్వు, ఇంద్రుడిని చిన్నటి వాడు, అంత చిన్నవాడు నీ పట్ల కావాలని ఒక తప్పు చేసినప్పుడు కోపించకుండా ఓర్పును బట్టే చూసావా. ఈ క్షమాగుణం, ఈ వాత్సల్యం. వత్స అంటే అర్థం దూడ అని అర్థం. ఆవు డెలివరీ అయిన తర్వాత ఆ దూడ మీద మావి అని ఒక జిగట పదార్థం ఉంటుంది, ఒక జిగురు లాంటి పదార్థం. ఆ ఆవు అసహించుకోకుండా దాని నాలుకతోటి తీసేస్తుంది కదా. దోషం ఉన్నా కూడా దాన్ని భోగ్యంగా స్వీకరిస్తుంది. దానికి వాత్సల్యం అని పేరు. ఇప్పుడు దోషం ఉన్నప్పటికీ కూడా ఇంద్రుడు చేసిన తప్పుని సహించాడు పరమాత్మ. ఇంత గొప్ప గుణం ఎవరుకుంటుంది చెప్పండి. కాబట్టి స్వామి ఇంత గొప్ప గుణం ఇది అన్నారు.
గోవర్ధనగిరి పర్వతం ద్వారా ఏం తెలుస్తుంది? గో అంటే వాక్కు, శబ్దం, వేదము అని అర్థం. వర్ధయతి అంటే ఏంటి? ప్రతి శబ్దము పరమాత్మ వరకు వెళుతుంది అని అర్థం. ప్రతి శబ్దము పరమాత్మ వరకు. మనం ఉన్నాం, మన దేహంలో ఎవరున్నారు? జీవుడు ఉన్నాడు. జీవుడు ఉన్నారంటే అనేన జీవేన అణుప్రవిశ్య నామరూపే వ్యాకరవాణి అని ఉపనిషత్తు చెప్తుంది. ప్రతి జీవుడు లోపల కూడా అణుప్రవేశం చేసి పరమాత్మ ఉన్నాడు. మీరు ఏ పేరు పెట్టి పిలవండి, జాన్ అబ్రహం అని పిలవండి, ఎవరి దాకా పోతుంది? పరమాత్మ దాకా పోతుంది. ముస్తఫా అని పిలవండి, ఎవరి దాకా పోతుంది? పరమాత్మ వరకు పోతుంది ఆ పిలువ. ప్రతి శబ్దము, ప్రతి వాక్ పరమాత్మ వరకు పర్యవేక్షిస్తుంది. గోవర్ధనోత్తరణం అంటే తాత్వికమైన అర్థం అది. తర్వాత వెన్నుపగై కెడుక్కుం నేను కయ్యలు వేలిపోతుంది. శత్రువులను జయించినటువంటి ఈ చేతిలోని వేలాయుధములకు మంగళము అని అన్నారు. సైలెంట్ లో పెట్టుకోండి ఫోన్, మీరు తెలియదని సైలెంట్ లో పెట్టుకోండి. రోజున ఫస్ట్ టైం వస్తున్నారా? ఇప్పుడు ఇంత మంగళం పాడిన తర్వాత గోపికలందరూ అంటున్నారు, గోదా గోపిక ఏమిటి నువ్వు ఇంతగా పోడేస్తున్నావు కృష్ణుడిని? మన దృష్టే తగిలేలాగా ఉంది, మన దృష్టే తగిలేలాగా ఉంది, కొద్దిగా తగ్గించు అన్నారు. వెంటనే గోదాదేవి, ఇదంతా కృష్ణుడు గొప్పతనం కాదు, ఆయన చేతిలో ఉన్న వేలాయుధం గొప్పతనము. చక్రవర్తి తిరుమగణ అని రాముడికి పేరు. దశరథ చక్రవర్తి ధనుసు పట్టాడు, రాముడు ధనుసు పట్టాడు. నందగోపుడు కూర్వేల్ కొడుందొరుళన్ నందగోపన్ కుమరన్ మొట్టమొదటి భాషలు వేలాయుధం ధరించుకుంటే నందగోపుడు. ఈయన చేతిలో కూడా వేలాయుధం ఉంది. కాబట్టి అసలు ఇంత శత్రు నిరసనం చేయడానికి కారణం నీ చేతిలో ఉన్న వేలాయుధం కృష్ణ. కాబట్టి నీ వేలాయుధానికి మంగళము అని పాడాలి. మన దృష్టి తగులుతుందేమో అని అటుపైన. పెరియాళ్ళు వారు కూడా ఎవరండి ఆడాడు? పెరియాళ్ళు వారి యొక్క కూతురు కదా. తండ్రి లక్షణం పుడికిపించుకున్నటువంటి ఆమె కదా. సార్గమెన్నుం విల్ల ఆండాన్ తన్నై విట్టు సిత్తన్ విరుంబియ సల్ అంటారు తిరుపల్లాండలు. సారంగమెన్నుం విల్లాండాన్ తన్నై, సారంగం అనేటువంటి విల్లును ధరించినటువంటి స్వామికి పల్లాండు పాడుతూ పరమాత్మ యొక్క గొప్పతనం అంతా చెప్పి చివరిలో ఈ విషయం చెప్పినట్టుగా ఇన్ని గొప్పతనాలు చెప్పి మళ్ళీ తర్వాత ఏముంటుంది? నీ వేలాయుధానికి మంగళం ఎన్నెన్ను శివహమే ఎత్తిప్పరై హొల్వాన్. ఇలా నీ యొక్క మంగళాన్ని కీర్తిస్తూ నీ చరిత్రనే పొగిడి నీ దగ్గర నుంచి పరై అనే దాన్ని పొందడానికి మేము వచ్చాము కృష్ణ. ఇన్యామందో ఇరంగేలో రెంబావ, ఈ రోజున మేము దీని కొరకు వచ్చాము అంటే ఏంటి? ఇలా కీర్తించిన తర్వాత కృష్ణుడు చూశాడు, అదేంటి మీకు ఏదో వాయిద్యం కావాలి కదా పరా అని మర్చిపోయారా? దేనికోసం వచ్చారు మీరు? నాకు మంగళాశాసనం చేస్తున్నారు. మంగళాశాసనము అంటే అర్థం ఏంటి? మంగళ ప్లస్ శాసనమా? తప్పు. మంగళ ప్లస్ ఆశాసనం. మంగళమును కోరుకొనుట, మంగళమును కోరుకు మంచి జరగాలని కోరుకోవటం అనమాట. వెల్ విషయం కదా. మీకు ఏదో కావాలన్నారు, మరి ఇప్పుడేమో నన్ను పోడుతున్నారు, మంగళం చేస్తున్నారు, ఏమొద్దా మీకు? అయ్యో కాదు, ఎన్నెన్నో సేవకమే ఎత్తిప్పరే హనుమాన్. ఇలా పలు విధాలుగా నీ కీర్తిని కీర్తించి మంగళం పాడి నీ వద్ద నుండి పరా అనే దాన్ని తీసుకోవడానికి మేము వచ్చాము ఓ స్వామి. పాసురం ప్రారంభం అన్ను ఇవ్వలదు, చివరిలో ఇన్నుయా వందో. ఆ కాలాన్ని పాడి, ఏ కాలాన్ని? కృతయుగాన్ని పాడి ఇప్పుడున్న యుగంలో మేము వచ్చాము అని మంగళాశాసన పాసురం. కాబట్టి మన సంప్రదాయంలో పరమాత్మ మంగళాశాసనం చేయడం అనేది చాలా 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 ప్రధానం. ఇక పైన 25వ పాసురం ఇంకా అవతారిక. ఇలా పరమాత్మ మంగళాశాసనం చేసి ఇప్పుడు పరమాత్మ యొక్క అవతార రహస్యాన్ని కీర్తిస్తున్నారు ఈ గోపికలు. ఒరుత్తి మహానాయ పిరందు ఓరిరవిల్ అన్న పాసురం. ఒక్కసారి మన పాసురాన్ని అనుభవం చేద్దాం. ఒరుత్తి మహానాయ పిరందు ஓரிரவில் ஒருத்தி மகனாய் ஒளித்து வளரா தரிக்கிலானாகி தான் தீங்கு நினைந்த கருத்தை பிழைப்பித்து கஞ்சன் வயிற்றில் நெருப்பென்ன நின்ன நெடுமாலே உன்னை அருத்தித்து வந்தோம் பறை தருதியாகில் திருத்தக்க செல்வமும் சேவகமும்
யாம் பாடி வருத்தமும் தீர்ந்து మహిళందేలోర్ ఎంబావాయ్. పాసుల యొక్క పదార్థాన్ని తాత్పర్యాన్ని ఒకసారి చూసి కొద్దిగా మనం ఎంత వీలైతే అనుభవిద్దాం. ఒరుత్తి మహనాయ్ పిరందు, ఒక ఆమెకు బిడ్డగా పుట్టి జన్మించి ఓరిరవి ఒకే రాత్రిలో ఒరుత్తి ఇంకొక ఆమెకు మహనాయ్ బిడ్డడై ఒడుత్తు అడగా పొందికగా పెరుగుతూ ఉన్నటువంటి వాడు. అలాంటి వాడిని తాను తరిక్కిలాన్ ఆగి సహించలేనటువంటి వాడైనటువంటి ఎవరు వాడు? కంసుడు. తీంగునైందా, కీడు తలపెట్టాలి అని తలచాడు. ఒక ఆమె దగ్గర పుట్టి, ఒక ఆమెకు పుట్టి, ఇంకొక ఆమె దగ్గర పెరుగుతున్నటువంటి బిడ్డడిని ఏదో చేయాలి అని ఒక దుర్మార్గపు ఆలోచన చేసేటువంటి కంసుని యొక్క కరుత్తై అనే యొక్క అభిప్రాయాన్ని పిడైపిత్తు తలక్రిందులు చేసి వయిత్తిల్ ఆ కంసుడి గర్భంలోనే నిరుపెన్న నిన్న నిప్పు వలె ఉన్నటువంటి ఎడుమాలే ఓ ఆశిత వాత్సల్యుడా ఉన్నై నిన్ను అరుత్తిత్తు అందో అర్థించి వచ్చినాము. పరై అనే వాయిద్యాన్ని తరిధియాగిల్ నువ్వు ఇచ్చినట్లయితే ఇవ్వు. తిరుత్తక్క లక్ష్మీదేవి తగినటువంటి సెల్వము ఐశ్వర్యాన్ని సేవగము నీ వీర చరిత్రాన్ని మేము పాడి గానం చేసి వరుత్తము మా శ్రమంతా తీరి పగిలిందు ఆనందించుతూ ఉన్నాము. భగవానుడే తన కుమారుడుగా కావాలను అని కోరి శంఖచక్ర గదాధరుడు అయినటువంటి భగవానుడే తన కుమారుడిగా పొందగలిగినటువంటి సాటి లేని దేవకీదేవి యొక్క కుమారుడే జన్మించి శ్రీకృష్ణ లీలను పరిపూర్ణముగా అనుభవించి కొట్టేలాగా భగవాను వశమర్చుకున్నటువంటి అద్వితీయమైనటువంటి వైభవం గల యశోదకు ఆ రాత్రియే కుమారుడై పెరిగినటువంటి వాడ. అలా పెరుగుతున్నటువంటి నిన్ను చూసి ఓర్వలేనటువంటి కంసుడు నీకేదో అపకారం చేయాలని దుష్టభావంతో అభిప్రాయపడ్డాడు. అటువంటి వాడి యొక్క అభిప్రాయాన్ని వ్యర్థం చేసి వాడి కడుపులో చిచ్చువై నిన్ను చంపవాలని తలంచినటువంటి వాడిని నీవే సంబంధించినటువంటి ఆశ్రిత వ్యామోహం గలవాడ నిన్నే కోరి వచ్చిన వారము. పర అనే వాయిద్యాన్ని నువ్వు ఇవ్వగలిగితే, ఇవ్వాలి అనుకుంటే ఇవ్వు. సాక్షాత్తు లక్ష్మీదేవియే నిన్ను పొందాలని ఆశపడినటువంటి ఐశ్వర్యము గల ఓ స్వామి, నీ యొక్క వీర చరిత్రాన్ని కీర్తించి మా శ్రమంతా పోగొట్టుకొని ఆనందించుతూ ఉన్నాము అని తాత్పర్యం. అద్భుతమైనటువంటి ఒక ఆలోచన. ఎంతవరకు వెళితే అంతవరకు చూద్దాం. ఏంటట? ఒరుత్తి మహనాయ్ పిరందు, ఒక ఆమెకి జన్మించి. ఎటువంటి ఆమె? అద్వితీయమైనటువంటి ఆమె. ఈ పాసునికి అవతారికి అంటే పరమాత్మని పొందడానికి, పరమాత్మ యొక్క అవతార రహస్యాలను తెలుసుకోవడం కూడా ముక్తికి మార్గము. చెప్పండి. పరమాత్మ యొక్క అవతార రహస్యం తెలుసుకోవడం కూడా ముక్తికి మార్గం. ఈ మాటను పరమాత్మ గీతలో చెప్పాడు. జన్మ కర్మచ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వాదేహం పునర్జన్మ న ఇతి మామేతి సోర్జున. చెప్పాడా భగవద్గీతలు? ఓ అర్జున, నా కర్మలు, నా జన్మలు అన్నీ దివ్యమైనవి, సామాన్యమైనవి కావు. దీన్ని యథాతథంగా ఈ తత్వాన్ని ఎవరు తెలుసుకుంటున్నాడో అటువంటి వాడు శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత వాడు నన్నే పొందును. అంటే ఏంటి? నా లోకాన్నే పొందును అంటే మోక్షమునే పొందును. మళ్ళీ వాడు పుట్టి కష్టములు అనుభవించవలసిన అవసరము లేదు. ఈ రహస్యాన్ని మనం చెప్తుంది గోదాదేవి ఈ పాసురం ద్వారా. ఒరుత్తి మహనాయ్ పిరందు, అద్వితీయమైనటువంటి ఒక ఆమెకు పుట్టాడు. ఎవరామె? దేవకీదేవి. ఏమిటి అద్వితీయం అంటే? ఏమంత ముందు శ్రీరాముడిని కౌసల్య కనలేదా? కనింది కదా. మరి ఇక్కడ ఏమిటి అద్వితీయమైన దేవకికి పుట్టి అంటే? గమనించండి.
దేవకి గర్భం దాల్చిన తర్వాత దేవతలందరూ వచ్చి ఆ చెరసాలకు ప్రిజన్ ఆ జైలుకి వచ్చి దేవతలందరూ దేవకి గర్భాన్ని స్తోత్రం చేశారు కదా. ఎంత గొప్ప అమ్మా నువ్వు, నువ్వు ఎవరిని మోస్తున్నావు తెలిసినా, నువ్వు పరాత్పరుడు, సర్వాంతర్యాము, సకల జగత్తుకు ఉత్పత్తికి రక్షణకు లయకు ఎవడు కారణమో వాడు నీ గర్భంలో ఉన్నాడు. ఎంత అద్భుతంగా కీర్తిస్తారు. ఎటువంటి కర్మ అంటున్నటువంటి వాడు, ఏ దోషము లేనటువంటి వాడు, అనంతమైన కళ్యాణ గుణాత్మకుడు, అనంత కోటి బ్రహ్మాండ నాయకుడు, లక్ష్మీపతి, శ్రీయపతి అనేటువంటి భగవంతుడు నీ గర్భంలో ఉన్నాడు అని ప్రార్థించాడు. ఒరుత్తి మహనాయ పిరందు, అద్వితీయమైనటువంటి దేవకి అంటారు. ఏమంటే పేరు చెప్పొచ్చు కదా ఇక్కడ, అమ్మో పేరు చెప్పొచ్చునా, పెద్దవాళ్ళ పేరు, పెద్దవాళ్ళ పేరు చెప్పకూడదు. ఎంత గొప్ప ఆమె దేవకి. మరి ఆమె గర్భంలో జన్మించాడు పరమాత్మ అంటే చాలా గొప్ప ఆవిడ. ఎలా జన్మించాడు? తన పరత్వాన్ని అంతా చూపిస్తూ జన్మించాడు. తమద్భుతం బాలకమంబుజేక్షణం చతుర్భుజం శంఖ గదాయుధాయుధం శ్రీవత్సలక్ష్మం గణశోభికౌస్తుభం పీతాంబరం సాంద్రపయోధ సౌభగం మహార్ఘ వైడూర్య కిరీట కుండల ద్విషాపరిష్వక్త సహస్రకుంతళం ఉద్ధామ కాంచంగ్యద కంకణాదిభిర్విరోచమానం వసుదేవ ఐక్షత. చీకటిలో చెరసాలలో దేవకి గర్భం నుంచి పుట్టినటువంటి పరాత్పరుడైనటువంటి శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణుడు అవతరించాడు. అటువంటి వాడిని వసుదేవ ఐక్షత, వసుదేవుడు చూచెను. ఎటువంటి వాడిని? అద్భుతమైనటువంటి బాలకుడు. శంఖము, చక్రము, గదా, పద్మం, ఖడ్గం అన్ని ఆయుధాలతో ఫుల్ ప్యాకేజ్తో నిర్మించాడు కదా. పట్టు పీతాంబరం, కిరీటం, భుజకీర్తులు, చక్కటి ముంగురులు, తెల్లటి మబ్బుల్లాంటి ఒక ముంగురులు, చక్కటి పలువరస, దంతవరస, నాభి కమలం, పద్మం, చతుర్ముఖ బ్రహ్మ, కౌస్తుభమణి, హృదయంలో మహాలక్ష్మి. దేవకి కోరుకుంది ఏమిటి? పరమాత్మ నువ్వు కొడుకుగా జన్మించావు. కొడుకు, కోడలు, మనవడు ఏమండి ఎలా అనిపించాడు పరమాత్మ? నాభి కమలంలో బ్రహ్మ, హృదయ స్థానంలో లక్ష్మీదేవి. ఈయన కొడుకున్న లక్ష్మీదేవి ఏమవుతుంది? కోడలు. ఈయన కొడుకు బ్రహ్మ ఏమవుతాడు? మనవడు. ఇంత అద్భుతమైన రూపం, ఇలా ఇంత అద్వితీయమైనటువంటిదా? ఎందుకంటే చతుర్భుజాలతో వచ్చాడు ఆయన. చతుర్భి లోకపాలై, ఈయన అవతరించగానే పరత్వం మొత్తం చూపిస్తున్నాడు అక్కడ పరమాత్మ. చెరసాలలో ఈయన పుట్టాడు. దిక్పాలకులందరూ కూడా క్యూ కట్టి వస్తున్నారు. ప్రోటోకాల్ ప్రోటోకాల్ ప్రోటోకాల్. వాళ్ళందరూ వచ్చి అయ్యా దాసోహం దాసోహం సమర్పించి పుచ్చుకోండి. చతుర్భి లోకపాలై, వాళ్ళందరికీ ఇచ్చే గుణం, ఇచ్చే శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? పరమాత్మ ఇస్తే వచ్చింది. పరమాత్మ ఇస్తే వచ్చింది. అది సినిమా ఉంది, భాష, రజనీకాంత్ సినిమా, మాడిక్ భాష. ఇలా కూర్చోని అందరూ వచ్చి భాష చేయడానికి కన్ను పెట్టిపోతుంటారు. ఎందుకు? నీ అనుగ్రహం ఉంటుంది, మా రౌడీ బాగుంటుంది అంటే. ఇక్కడ జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. అంటే నువ్వు ఇస్తే పుచ్చుకొని ఉన్నటువంటి వాళ్ళ మేము. పరమాత్మ లోకంలో వస్తున్నాడు, పిఎం వస్తున్నాడు అంటే ప్రోటోకాల్ మొత్తం గదిలు రాడా? సీఎం రాడా? గవర్నర్ రాడా? హోమ్ మినిస్టర్ రాడా? ఇలా అందరూ వస్తారా లేదా? వచ్చాడు. ఎట్లా పుట్టాడు మనవాడు? మనవాడు పుడుతున్నాడంటే మొత్తం మార్చేస్తాడు అంతే. పుట్టింది ఏమిటి? వర్ష ఋతువు. వర్ష ఋతువు నీళ్ళన్నీ కూడా ఎర్రగా ఉంటాయి, మొత్తం కలుషితం అయిపోయి. కానీ శరదృతువు యొక్క తత్వాన్ని తీసుకొని వచ్చాడు. సలిలంబుడు ఎట్లా ఉన్నాడు? నీళ్ళంతా కూడా ప్రశాంతంగా ఉన్నాడు. ఉంటాయా? వర్షాకాలాలు ఉంటాయా? ఉండవు. ఈయన పుడుతున్నాడు అంటే ఏంటి? మొత్తం మారిపోవాలంతా. కమలాలు వికసించి ఉన్నాయట. పేదానికి ఏమైనా అర్థం ఉండాలి కదండి. అర్ధరాత్రి పుట్టాడు, కమలాలు వికసిస్తాయా? కమలాలు ఎప్పుడు వికసిస్తాయి చెప్పండి? చెప్పండి. సూర్యోదయానికి వికసిస్తాయి. మరి ఈయన ఎవరు? సూర్యస్యాపి భవేత్ సూర్య. సూర్యుడికి కూడా కాంతి ఇచ్చిన వాడు ఈ పరమసూర్యుడు. ఈయన సూర్యుడు ఇంత ప్రకాశంగా ఉన్నాడు అంటే పరమాత్మ యొక్క కాంతిలో లవలేశం. లవలేశం అంటే 0.000000001% పుచ్చుకున్నాడు సూర్యుడు. దానికే ఇంత కాంతి, 100% కాంతి పరమాత్మ. ఈయన వచ్చాడంటే విచ్చుకోవండి కమలాలు? విచ్చుకో. మొత్తం
మార్చేశాడు అంతా కూడా. మేఘాలు ప్రఘోషణములు, మేఘములన్నీ ఆహా సంతోషపడుతున్నాయి. అప్పటిదాకా మేఘాలు చూసి అబ్బా నల్ల మేఘం నల్ల మేఘం అంటే బాబు బాధపడ్డాయి. పరమాత్మ అందరూ నల్లవాడు నల్లవాడు అంటున్నారంటే ఏం పర్వాలేదు మీకు గొప్పతనం కలిగిస్తానని ఎట్లా పుట్టాడట మేఘాలు చూసి అరే మనకన్నా నల్లగా ఉన్నాడు ఇంకా బాబా పరమాత్మ మన రంగు మన ఎంత గొప్పతనం మన రంగు తీసుకుని పుట్టాడంటే ఎంత గొప్పతనం అండి. ఆ మేఘాలు సంతోషిస్తున్నాయి. ఎట్లా దగ్గరగా వచ్చి ఉరుములు కూడా పెద్దగా రాకుండా ముచ్చటించుకుంటున్నట్టుగా మాట్లాడుతుంది. ఎందుకు పెద్దగా సౌండ్ వస్తే మళ్ళీ కంసుడు లేస్తాడేమో. అటువంటి ఒక అద్భుతమైనటువంటి పరమాత్మ జననం అటువంటి వాడిని చూశాడు. ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థాలను అడిగిన వాళ్ళకు అడిగినట్లు కాదనకుండా ఖాళీ లేదు అనకుండా 4 చేతులతో పుట్టాడు. శంఖాన్ని చక్రాన్ని ఉజ్జదాయుధం. కొన్ని దివ్యదేశాలను మీరు గమనించండి, చక్రము స్ట్రైట్గా ఉంటుంది. చక్రం ఇట్లా స్ట్రైట్గా ఉంటుంది. చక్రం ఎప్పుడు ఎట్లుంటుందండి? ఏ చేతిలో ఉంటుంది? కుడి చేతిలో ఉంటుంది. కొన్నిసార్లు చక్రం ఎడమ చేతిలో ఉంటుంది. పరమాత్మ ఎడమ చేతిలో ఉంటుంది శత్రు సంహారాన్ని. అప్పుడు కొద్దిగా చక్రము కొద్దిగా స్లాంట్గా ఉంటుంది. ఇట్లా ఉండే చక్రం కొద్దిగా ఇట్లా ఉంటుంది. అంటే దీన్ని ప్రయోగ చక్రం అంట. దీన్ని ప్రయోగ చక్రం అంట. ఎందుకు అంటే గత అవతారాల నుంచి కొంత నేర్చుకుంటున్నాడు పరమాత్మ. ప్రతి అవతారంలో డ్రాబ్యాక్స్ ఏంటి, ఎట్లా ఓవర్కమ్ చేయాలి. శ్రీరామ అవతారంలో ద్విభుజుడు 2 భుజాలతో పుట్టాడు. మధ్యలో అవసరం వచ్చిందా లేదా? సముద్రుడికి శరణాగతి చేశాడు. సౌమిత్రి ధనుసు అందుకోరా అన్నాడు. ఆయన తీసుకొచ్చి ధనుసు ఇచ్చాడు. గజేంద్ర మోక్షం అంత కృతయుగంలో గజేంద్రుడిని కాపాడడానికి అరకొలే తలకొలే అన్నట్టు ఆ ఉత్తరం ఎటు కట్టుకోవాలి తెలియక ఉత్తరాన్ని మీరేసుకొని దోతిని ముందు కట్టుకొని ఒడ్డాన్ని మీరేసుకొని మెళ్ళో చేతి పట్టుకొని ఎక్కట్లో వచ్చేసాడు అంత. ఎందుకు? గజేంద్ర రక్షాత్ త్వరితం భవంతం. అంత అద్భుతంగా ప్రార్థించింది గజేంద్రము. ఏమన్నా అంత ఇదిగా ఎందుకు వచ్చాడు పరమాత్మ? శ్రీకింది చెప్పడు అని పోతనామాచులు పాడాడే. లక్ష్మీదేవి కూడా చెప్పకుండా ఒక్క ఉదుకుడు అసలు ఆయన దిగాలని ఎట్లు ఒక ఉంటుంది. దండం ఇయ్యాలి. ఎవరు ఇయ్యాలి? విశ్వక్షరణ వారు. ఆయన వచ్చి చేయి పట్టుకోవాలి, మెల్లగా దిగాలి, పాదరక్షలు రావాలి, గరుత్మంతుడి దగ్గర రెడీ ఉండాలి, వెహికల్ ఇగ్నిషన్ ఆన్ చేసుకొని ఉండాలి, ఈయన కూర్చోవాలి, మ్యాప్ ఆన్ చేయాలి, అప్పుడు రాదు. ఏమీ లేదు. ఆయన పాప ఏదో సాపాడు చేసి తాంబూలు వేస్తూ కూర్చున్నాడు గరుత్మంతుడు. ఈయన వచ్చి పద అంటున్నాడు. స్వామి మ్యాప్ ఏది, జీపీఎస్ ఏది, నువ్వు ముందు పా అంటున్నాడు. ఆయన స్పీడ్ తట్టుకోలేకుండా ఇంకా ఎక్స్టెండ్ తొక్కుతూ ఉన్నాడు బాబు. ఈయన భుజాలు కాయలు కాశాయి. ఎవరివి? గరుత్మంతుడు. స్పీడ్ అని. ఎంత స్పీడ్ అయ్యా? మ్యాక్సిమం స్పీడ్ పోతున్నా. ఇంకెంత స్పీడ్ అంటే నువ్వు ఆగు అని ఈ గరుత్మంతుని మెత్తని మీద పెట్టుకొని ఈయన పరిగెత్తడం మొదలుపెట్టాడు. గరుత్మంతుడు స్పీడ్ తాగలేక ఇంత స్పీడ్ వరకు వచ్చాడు. దేనికోసం? గజేంద్ర రక్షాత్. అంత బాగా చేశాడా గజేంద్రుడు? అంత స్థుతి. ఎప్పుడైనా ఒక 2 రోజులు రోజుకి 2 గంటల సమయం కేటాయిస్తే అప్పుడు గజేంద్ర మోక్షాన్ని పరిపూర్ణంగా అనుభవించవచ్చు. అప్పుడు గజేంద్రుడు చేసిన స్తోత్రం ఏంటో చూస్తే పరమాత్మ ఎందుకంతగా వచ్చాడని మనకు తెలుస్తుంది. అలా వచ్చాడు. వచ్చి ఒక్కసారి అయ్యో చక్రం అన్నాడు. ఆ స్మరించే గ్యాప్ కొన్ని సెకండ్స్ గ్యాప్ వచ్చింది, చేశాడు. ఇప్పుడు ఈ అవతారంలో ఈ డిలేస్ ఏం వద్దనుకున్నాడు. ఊరికే మళ్ళీ స్మరించడం, చక్రం రావడం, మళ్ళీ వాణం అడగడం, ధనసు తీసుకురావడం, ఈ గోళం ఎందుకు, మొత్తం ఫుల్ ప్యాక్ అయితే ఈ పుట్టడంతోనే వాడేమన్నా వస్తాడో చూద్దాం. కంసుడు ఒక్కసారి రాగానే ఇంకేంటి, జస్ట్ బటన్ ఒక్కగా వెళ్ళిపోతుంది చక్రం. వీళ్ళు ఏం చేశారు? ఈయన పరాత్పడం తెలుసు, శ్రీమన్నారాయణం తెలుసు, పుత్రవాత్సల్యం అంటే దివ్య రూపం ఇదం దేవ ప్రసాదేన ఉపసంహారం. స్వామి ఇట్లాంటి వాడు నువ్వు జాతోసి దేవదేవేశ, దేవతలందరికీ దేవుడు అనేటువంటి స్వామి నువ్వు పుట్టావు. శంఖ చక్ర గదాధర, శంఖాన్ని చక్రాన్ని ధరించుకుంటావు. స్వామి ఈ రూపం వద్దు, ఈ రూపం వద్దు, ఉపసంహర అలా. ఎంత గొప్ప దేవతది. సరే ఇక్కడ కాపు. నెక్స్ట్ లైన్ వెళ్దాం. ఇంకేంటి? ఒరుత్తి మగనాయ్ ఒడుత్తు వడరా. ఇంకొక అద్వితీయమైన ఆమె దగ్గర పెరుగుతున్నటువంటి వాడు. ఏమెంత గొప్పదండి యశోద, మహా గొప్పది. యశో ద, యశ పరమాత్మకు పేరు. ఉపనిషత్తులో ద ఇచ్చినది అర్థం. జ్ఞానం ఉంటే పరమాత్మ తెలుస్తాడు, భక్తి ఉంటే పరమాత్మ పంచబడతాడు. అర్థమవుతుందా? జ్ఞానం ఉంది దేవకి వస్తువులకి, తెలిసాడు అంతే. అనుభవించినంత ఎవరు?
అనుభవించింది ఎవరు? యశోద. అది భక్తికి ఉన్న గొప్పతనం, అది భక్తికి ఉన్న గొప్పతనం కదా. కాబట్టి ఇక్కడ వచ్చాడు. ఇంకొక అర్థం, సంప్రదాయమైన అర్థం, దేవకి తిరుమంత్రం లాంటి. తిరుమంత్రం శుచిగా మడిగా భగవత్ సన్నిధిలోనే, ఇంట్లో కోయిల సన్నిధిలోనే చేసుకోవాల్సినటువంటి మంత్రం. ద్వయమంత్రం సర్వకాల సర్వావస్థల్లో. మరి యశోద ద్వయమంత్రం లాంటిది కదా. పరమాత్మని ఇచ్చేసిన అందరికీ, ఎవరు పడితే వాడు స్నానం చేశారో తెలియదు, మీద చేసుకోవడం ఇచ్చేసుకోవడం. అడవులకు పోయేటప్పుడు ఒక కర్ర, దానికి ఒక టిఫిన్ కాయ వేలాడుతూ ఉంటుంది. ఆ రారా కృష్ణ అంటే మీద చేసుకొని పోవడం, ఆ వంగడం దూకడం, ఈయన వంగడం ఇంకోటి వచ్చి దూకడం, ఇష్టం వచ్చిన కింద పడడం, పొల్లాడడం, సద్దులు తినడం, వాడ వీడియో పనికొచ్చి ఆ ఎంగిలి మంగళాలు అవన్నీ తీసుకొచ్చి నోట్లో పెడుతుంటే ఆహ్వానం కూడా తినడం. ఏ బడికి నేను ఉందా అండి? ఎవడుందా? ఏం లేదు. త్రేతాయుగంలో అబ్బో అసలే వశిష్ఠుడు. మరి ఏం చెప్పాలి? రేపు పట్టాభిషేకం కాబట్టి ఈరోజు కలవద్దు, ఎట్లా చెప్తాడా? స్త్రీకి దూరంగా ఉండు అని చెప్పాడు. మడి కట్టుకుని కూర్చున్నాడు పక్కన. ఈమె కొత్త చీర కట్టుకుంది సీతాదేవి. నడుచుకుంటూ పోతుంటే ఆ పక్క నూనె కొద్దిగా తగిలింది అంతే. బుడుక్కమే 3 సార్లు మునిగాడు. ఎక్కడ? సరయులో కదా. కొద్దిగా చీర దాకినందుకే వెళ్ళి 3 సార్లు మునిగాడు. అంతటి ఆచార నిష్ట. మరి మడిగట్టుకుని కూర్చుని ఎట్లా కూర్చుంది అంటున్నాడు పరమాత్మ. కాబట్టి విచ్చలవిడిగా అందరితో ఓహో ఆహా తిరిగేసాడు కదా. అందుకని చూడండి, కృష్ణుడు అంటే చాలా మందికి ఒక రకమైన ప్రేమ. నా కన్నయ్య, నా కిట్టయ్య అని తీసుకుని అలంకరిస్తూ ఉంటారు, రకరకాలుగా చేస్తూ ఉంటారు కదా. అదేంటో మరి, రావడంటే ప్రేమ లేదని కాదు, అదేంటో విశేషమైన ప్రేమ ఉంటుంది. కానీ కృష్ణ అనేసరికి ఏదో మనకు బాగా దగ్గరవాడేమో మన బావేమో మన మావేమో అనిపిస్తుంది కదా. అంతటి ప్రీతి, ఇంత సులభుడయ్యాడు మన పరమాత్మ. అది ఈ అవతారానికి తేడా. కాబట్టి మరి ఇక్కడ అనుభవిస్తున్నటువంటి వాడు. మరి ఈయన గొప్పతనం ఏమిటి అంటే, ఎంత గొప్పతనం అంటే యశోద పూతన వృత్తాంతం మీ అందరికీ తెలుసు. పూతన పాలతో పాటు జీవాత్మ కూడా లాగేశాడు. అది కాస్త పోయింది. మరి ప్రాణం పోయేసరికి యథార్థమైన రూపంతో రాక్షస శరీరం కొన్ని యోజనాల దూరం పడిపోయింది. పిల్లవాడు ఎట్లా ఉన్నాడు పరిగెత్తుకుంటూ వచ్చి యశోద తీసుకొని, మా ఆయనే మా బుజ్జికొండే అని దగ్గర తీసుకొని పాలివ్వబోతోంది యశోద. పక్కన వాళ్ళు వచ్చారు. ఏం చేస్తున్నావు అడిగారు యశోద. పాలిస్తున్నాడు. ఇవ్వకు. వాడేం సామాన్యాన్ని పిలవడం అనుకుంటున్నావా? ఇప్పుడే ఒకదాన్ని పాలిష్ చేస్తే మొత్తం జీవాత్మ కూడా లాగేశాడు. ఇట్లాంటి పిల్లవాడు మాయదారి పిల్లవాడు, ఇలాంటి వాడిని కన్నావు నువ్వు. వద్దు చూద్దాను. మీరు ఏమన్నా అనండి, మీరు ఏమన్నా చేయండి, నాకేమన్నా కానివ్వండి, నేను వీడికి పాలిచ్చి తీరాల్సిందే. పాలిచ్చిందా లేదా యశోద? పెరియాలు వాడు తిరుమలలో కనిపిస్తుంది. పాలిచ్చిందా లేదా? ఎంత గొప్ప తల్లి. మరి అక్కడ పరత్వాన్ని చూపించాడు పరమాత్మ. ఎక్కడ? దేవికి దగ్గర. మరి యశోద దగ్గర పరత్వాన్ని చూపించాలా వద్దా? ఆయన అవతార రహస్యం చూపించాలా వద్దా? ఎందుకంటే యశోదనందులు కూడా మరి వాళ్ళు కూడా తపస్సు చేసిన వాళ్ళే కదా. స్వామి నీ భార్య చేష్టితాలని మేము అనుభవించాలని కోరుకుందామని కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశారు. మరి వీళ్ళకి కూడా చూపిస్తేనే కదా నేను వచ్చానని తెలిసేది. సరే, ఒక రాత్రిలో మధురలో పుట్టి ఒక రాత్రికి బృందావనం చేరాడు కదా. పరమాత్మ పుట్టాడు, కానీ ఏమైనా భాగ్యం ఉందా మధురకి? ఒక్క రాత్రిలోనే వెళ్ళిపోయాడు. ఒక రాత్రిలో చాలా థింగ్స్ జరుగుతాయండి, మనం అనుకుంటాం కానీ. అప్పటిదాకా కోటీశ్వరులు అనుకుంటాం, బస్తాలు 2000 రూపాయల నోట్లు ఉంటాయి. డిమానిటైజేషన్ అనగానే దానికి తీసుకోవడానికి కూడా పనికిరాని నోట్లు. ఒక రాత్రిలో ఎవ్రీథింగ్ విల్ గెట్ చేంజ్. దీని పర్యవచనం వీళ్ళ వివరిస్తూ పరమాత్మ వాడు మొదలలో పుడితే పాపం ఇక్కడ వెళ్ళిపోయాయి కదండి బృందావనం అంటే. ఏం చేస్తామండి మరి? కుక్కకు నెయ్యి పడదు కదా అన్నారు. కుక్క ప్రాచీన కాలంలో ఎవడన్నా ఇంటి ముందు నెయ్యి అమ్ముకోవడానికి వస్తే 2 చుక్కలు పడేసి కుక్క నాకమనేవారట. అది నాకి ఒకవేళ ఒరిజినల్ నెయ్యి అయితే అది వామిటింగ్ చేస్తున్నాయి అనమాట కదా. వాడు మొదలుడే కంసుడు ఉన్నాడు, మరి వాడికి బడడు కృష్ణుడు. కాబట్టి ఒక్క రాత్రిలో వెళ్ళిపోయాడు ఆయన కదా. కుక్క నెయ్యి ఎట్లా పడదో అట్లా కంసుడు కృష్ణుడు పడరు కాబట్టి వెంటనే వెళ్ళిపోయాడండి. ఒక రాత్రిలో వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? మొదలకు వెళ్ళిపోయాడు. మరి బృందావనం యొక్క భాగ్యమే భాగ్యం, యశోద యొక్క భాగ్యమే భాగ్యం. అక్కడ ఏం చేశాడు మన వాడు చూద్దాం. యశోద దగ్గరికి రాగానే ఆ రాత్రి పూట యోగమాయ వశం చేత ఈయన ఇక్కడికి వచ్చాడు యశోద దగ్గర. ఆ అమ్మాయి అటువైపు వెళ్ళిపోయింది, దేవి దగ్గర వెళ్ళిపోయింది. ఇంతకన్నా డెలివరీ చేస్తున్నటువంటి
సోదగత్తె మంత్రగత్తె ఈ యోగమాయ చేత అందరూ నిద్రలో జారుకున్నారు కదా. ఇది ఎవరు చేసింది కానీ అబ్బాయా అమ్మాయా చూడలేదు, ఎవరు చూడలేదు, ఎవరికీ తెలియదు. వస్తుంది కూడా రావడం వల్ల అందరు మత్తులో ఉన్నారు, మంచి మత్తులో ఉన్నారు కదా. వదుతోడు వచ్చాడు, పెట్టేది వెళ్ళిపోయాడు. తెల్లవారు చూస్తే ఆహా పిల్లవాడు. యశోదను చూడడానికి, యశోద కొడుకుని చూడడానికి ఆ బృందావనంలో ఆ గోపాలకులు గోప స్త్రీలు ఎట్లా వచ్చారు, ఎంత ఆనందంగా వచ్చారు అనే దాన్ని పెరియాడు వారు మనకు పెరియాడు వారి తిరుమలలో చెప్తారు. మొట్టమొదటి దశగా సెల్వనంబి అని ఒక మిత్రుడు, ఎవరికి పెరియాడు వారికి. పెరియాడు వారు ఎవరు? గోదావరి తండ్రి విష్ణుచిత్తుల వారు. 5000 years బ్యాక్ స్టోరీ ఇది. వారి మిత్రుల పేరు ఏం పేరు? సెల్వనంబి. ఈ బిలాంగ్స్ టు తిరుక్కోస్ట్యూర్. సెల్వనంబి వారు ఒకసారి పెరియాడు వారిని వెంట పెట్టుకొని తీసుకొని వచ్చారు. పెరియాడు వారే, మీరు తిరుక్కోస్ట్యూర్ రండి, అక్కడ గోకులాష్టమి నడుస్తుంది, కృష్ణుడు రోజు సెలబ్రేట్ చేసుకుంటాం, చాలా బాగా జరుగుతుంది, ನೀವು వచ్చి సేవితులు కానీ అని. దానికే వస్తాను వచ్చేది. తిరుక్కోస్ట్యూర్లో పెరుమాళ పేరు ఏం పేరు? సౌమ్యనారాయణ పేరు. పెరియాడు వారు సెల్వనంబి తిరుక్కోస్ట్యూర్లోకి అడుగుపెట్టినప్పుడు ఆ తిరుక్కోస్ట్యూర్లో కోలాహలం ఉండదు కదండి. కృష్ణుడి యొక్క జన్మాష్టమి వేడుకల సంబరాలు అబ్బా అంబరాలు అడుగుతున్నాయి. మరి పెరియాడు వారు ఆడవారు కదండి. ఈయన ఒక్కసారి చూడగానే పరమాత్మ యొక్క అద్భుతమైనటువంటి దివ్య లీలలన్నీ కళ్ళ ముందు స్క్రీన్ ప్లే. ఈయన ఉన్నది కలియుగం, కానీ ద్వాపర యుగంలో ఆనాడు యశోద నందుల దగ్గరికి వచ్చినటువంటి కృష్ణుడి యొక్క స్థితి ఎట్లా ఉన్నది, ఆ గోకులంలో ఉన్నటువంటి స్థితి ఎట్లా ఉన్నది, మొత్తం స్క్రీన్ ప్లే అయిపోయింది. వెంటనే వన్నమాడంగల్ సూళ్ తిరుక్కోట్టియూర్ కண்ணన్ కేశవన్ நம்பி பிறந்தினில் என்னை சுண்ணம் எதிரெதிர் தூவிட கண்ணன் முத்தும் கலந்தராஜித்தே ஓதுவார் பிடுவார் உகந்தாலிப்பார் நாடுவார் நம்பிரான் எங்குத்தான் என்பார் பாடுவார்களும் பல்பறை கொச்ச நின்று ஆடுவார்களும் ఆయిత్తాయి పాడియే. వన్నమాడంగల్ పెద్ద పెద్ద భవనాల చేత చుట్టబడినటువంటి తిరుక్కోస్ట్యూర్లో కണ്ണన్ కేశవన్ నంబి పెరందినిల్, ఎవరైనా శ్రీమన్నారాయణుడు కണ്ണన్ అవతరించినటువంటి సందర్భంలో ఎన్నై సున్నం ఎదిరెదిరుతూ వీడ, మన రాజుగారికి కొడుకు పుట్టాడు, నందగౌడుడికి కొడుకు పుట్టాడు ఆనందంతో చూసుకోవడానికి వచ్చే వాళ్ళందరూ కూడా ఎన్నై సున్నం, నెయ్యి సున్నం అన్ని ఒకళ్ళ మీద ఒకళ్ళు విసిరేసుకుంటూ వస్తున్నారట ఆనందంతో అనమాట. రంగోలి చేసుకుంటాం కదా, అలా నెయ్యి వెన్న అందరూ విసిరేసుకుంటూ వస్తున్నారట. ఆడువార్ ఆడేవాళ్ళు కొంతమంది, పాడేవాళ్ళు కొంతమంది, నవ్వుకుంటూ ఆనందంతో కింద పడి దొర్లుకుంటూ వచ్చేవాళ్ళు కొంతమంది, అలా 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 వస్తూ కృష్ణుడు చూడడానికి వచ్చారు. అంత గొప్ప లీల కదా. అటువంటి ఒక బృందావనం, అటువంటి అద్భుతమైనటువంటి దృశ్యం. అటువంటి బృందావనంలో మనవాడు పెరుగుతూ ఉన్నాడు. మరి పెరుగుతున్నటువంటి ఆ స్వామి తను ఎందుకు వచ్చాడన్న విషయాన్ని తెలియజేయాలి కదా. ఆ తెలియజేయడం కోసం ఒక వృత్తాంతాన్ని చెప్తున్నాడు. ఆ వృత్తాంతాన్ని చెప్పుకొని ఈరోజు ప్రవచనాన్ని మనం ముగించుకుందాం. కృష్ణుడు పెరుగుతున్నాడు, గోపాలకులతో ఆడుతున్నప్పుడల్లా ఈ గోపాలకు కొంతమంది కృష్ణుడిని ఏడిపించేవారు. కృష్ణ, అసలు నువ్వు నిజంగా నందేశ్వరులు కుమారుడు అంటావా? ఎందుకురా, మాకు డౌట్ వస్తుందిరా. మీ నాన్న తెల్లగా ఉంటాడు, మీ అమ్మ తెల్లగా ఉంటుంది, నువ్వు నల్లగా ఉన్నావు అంటే ఏదో సంతలో దొరికితే తీసుకొచ్చుకుంటున్నారా, నిన్ను సంతలో దొరికితే పెంచుకున్నట్టున్నారా? అట్లేం కాదు. నేను బడరాడు కూడా ఏడిపిస్తే మనవాడు ఏడ్చుకుంటూ పాపం కళ్ళంతట్లో పెట్టుకొని అమ్మ 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 నువ్వు నిజం చెప్పు, నాకు ఏమైందిరా, నిజంగా నేను కొడుకునేనా? ఎంత మాట్లాడినావురా, ఎందుకు మాట్లాడుతున్నావు? ఇదిగో మా ఫ్రెండ్స్ అంతా ఏడిపిస్తున్నాడు నన్ను, నువ్వు తెల్లగా ఉన్నావు, నాన్న తెల్లగా ఉన్నావు, నేను నల్లగా ఉన్నాను. అయ్యో ఎవడరా పాపిస్తున్నారు, ఎవరా ఎట్లా అనేది? నువ్వు మా కొడుకువే, నువ్వు మా కొడుకువే. నువ్వు ఎందుకు నల్లగా ఉన్నావు చెప్తా విను. నువ్వు పుట్టినప్పుడు తెల్లగా ఉన్నావురా కన్నా, నువ్వు తెల్లగా ఉన్నాడా? లేడు, ఏదో చెప్పాలి కాబట్టి పుట్టిన తెల్లగా ఉన్నారా, కానీ రాక్షసు వచ్చి ఆడల్లో విషయం కలిపి పెట్టిందిరా నీకు, అందువల్ల నల్లగా అయిపోయావు నువ్వు. అంతేగాని నువ్వు తెల్లగా ఉన్నావురా, ఎవడా అన్నాడు? చెప్పు వాడికి ఈసారి ఈ విషయం చెప్పు అన్నాడు. సరే. తర్వాత మరి ఏదో మనసులో లాగుతుంది,
ఈ నల్లదనం ఎట్లా పోవాలి? మధ్యలో వచ్చింది కృష్ణుడు కృష్ణుడికి ముందు నుంచే నల్లదనం, కానీ వీళ్ళమ్మ చెప్పింది కదా మధ్యలో వచ్చిందని. మధ్యలో వచ్చింది, మధ్యలో పోతుంది కాబట్టి దీనికి ఏదో ఉపాయం ఉంటుంది అని క్రీములు పూస్తూనే ఉన్నాడు. ఎన్ని క్రీములు పూసినా, ఎన్ని లేబులలో పోసినా నలుపు నడిపేయాడు, తెలుపు కాదు అన్నట్టుగా కావట్లేదు. సరే అని ఒక గోపాలకుని అడిగాడు, పెద్ద మనిషిని అడిగాడు, తాతగారు నలుపుదనం పోవాలంటే ఏం చేయాలి? ఆయన కొంచెం చమత్కారం అది చూసి, కృష్ణ ధర్మశాస్త్రంలో ఒక విషయం ఉందయ్యా, ఏంటట? విషస్య విషమౌషధం అన్నాడు. చెప్పండి ఒకసారి మీరు. విషస్య విషమౌషధం, విషానికి విషమే మందు అన్నాడు. ఇప్పుడు పూతన పెట్టింది విషయం, ఇక్కడ విషయం అంటే మందు అని కూడా అర్థం ఉంది, మట్టి అని కూడా అర్థం ఉంది కదా. విషయం అంటే ఒక అర్థం విషం, పాయిజన్. విషయం అంటే ఒక అర్థం మట్టి అని అర్థం ఉంది. కాబట్టి మట్టి తింటే పోతుంది అని చెప్పాడు ఆయన కదా. కాబట్టి మట్టి తింటే పోతుందేమో అని మట్టి తింటే మొదలుపెట్టాడు కదా. ఈ మట్టి తింటూ ఉంటే చూశారు ఎవరు ఫ్రెండ్స్, చూశారు, బలరాముడు చూశారు, వచ్చి కంప్లైంట్ చేశారు, అమ్మ తమ్ముడు మట్టి తింటున్నాడు, ఎందుకు తిన్నాడు ఈయన మట్టి ఎందుకు తిన్నాడు? ఎవరైనా ఆలోచించారా? ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు తన తల్లికి తన విశ్వరూపం చూపించాడు కదా. ఏదైనా కొద్దిగా మ్యాటర్ ఉంటే ఇంత చేయొచ్చు దాన్ని కదా. మనం కూడా అంతే కదా, ఇంత చేస్తాం కదా. అసలు ఏం లేకుండా ఏం చేయలేం కదా. కాబట్టి కొద్దిగా నోట్లు వేసుకున్నాడు. మరి పూర్వకాలం అలవాటు ఎడిపోతాయి. వరాహావతారంలో భూమిని ఉద్ధరించాడు కదా, కాబట్టి ఇప్పుడు భూమిని నోట్లో కొంత వేసుకున్నాడు. అదొకటి. ఇంకొకటి, భూమిని చూడగానే ఒక ఆనందం వచ్చింది కృష్ణుడికి కదా. ఎన్ని తప్పులు చేస్తున్నా కూడా ఈ భూమి అందరినీ భరిస్తుంది. వీళ్ళు తప్పులు చేశారు అని చెప్పి నేను మొయ్యను అని పక్క తప్పుకుంటే మన పరిస్థితి ఏం కావాలి కదా. ఎంత ఓర్పు కదా భూమికి. కాబట్టి నా ఫ్రెండ్స్ అందరూ ఏడిపిస్తున్నారు, నాకు కోపం వస్తుంది, నా కోపం తగ్గాలంటే ఈ భూమికి ఉన్నటువంటి క్షమ నాకు కూడా రావాలి. కొద్దిగా మంది నోట్లో వేసుకుంటే ఆ క్షమ మనకు వస్తుందేమో అని కొద్దిగా మంది నోట్లో వేసుకున్నాడు. ఇదొక కారణం. ఇవన్నీ మన పూర్వచారులు చెప్పినటువంటి అందమైనటువంటి ఒక రహస్యమైనటువంటి భావన. ఇంకొకటి, అసలు ఈ గోపికలకు, ఈ గోపాలకులకు నేనంటే ఎంత ప్రేమ కదా. వాళ్ళకి నేను లేకపోతే పొద్దు గడవదు. పొద్దున్న లేస్తే కృష్ణ, పొద్దు ఊగితే కృష్ణ, ఏం చేసినా కృష్ణ, ఏం తిన్నా కృష్ణ, పడుకున్నా కృష్ణ, లేచినా కృష్ణ. ఇంత ప్రేమ ఉన్నవాళ్ళు అన్ని చోట్ల ఉంటే బాగుండు కదా. అన్ని చోట్ల ఇంత ప్రేమ ఉన్న వాళ్ళు ఉండి నా లోకాన్ని చేరుకుంటే బాగుండు కదా. కాబట్టి వీళ్ళు నడయాడినటువంటి నేల కదా, కాస్త దీన్ని నోట్లో వేసుకున్నాం. ఎందుకు? లోకాలన్నీ మన బొచ్చులోనే ఉన్నాయి కదా. కాబట్టి వీళ్ళు నడయాడినటువంటి నేలను, ఈ ధూళిని కొద్దిగా నోట్లో వేసుకుంటే ఈ లోకాలన్నీ నా కడుపులో ఉన్నాయి, తర్వాత పుట్టేవాళ్ళని కొద్దిగా భక్తితో పుడతారేమో అని అట్లా వేసుకుంటాం. ఇది ఒక కారణం కదా, ఇది ఒక కారణం. సరే, ఏదైతే ఏమి వీళ్ళు కంప్లైంట్ చేశారు. చేయగానే కోపం వచ్చింది యశోదకిగా. కోపం వచ్చింది. మన్నేటికి భక్షించదు మన్నియమములేల నీవు మన్నింపవు మీ ఎన్నయు సకులును చెప్పెదరన్న మన్నేల మరి పదార్థము లేదే. మన్నేటికి భక్షించదు. కృష్ణ, ఎందుకురా మండు తిన్నావు? ఎందుకు మండు తిన్నావు? నీ సఖులు, నీ ఫ్రెండ్స్, మీ అన్నయ్య వచ్చి చెప్తున్నారు, అంత అవుతుంది అన్నారు. నీ అన్నయ్య కూడా చెప్పాడు, బలరాముడు కూడా చెప్పాడు. బలరాముడు కూడా అవతారాటం మొదలుపెట్టాడా? నోరు ముయ్. ఎందుకురా మండు తింటాం? మండు కాకపోతే వేరే పదార్థాలు లేవా మన ఇంట్లో? నేను దగ్గర ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, ఇంటి ఉన్నాయి, ఎందుకు తింటున్నావు? నేను తినలేదమ్మా. అబద్ధం ఆడుకో, నేను తినలేదు. నోరు తెలుసు, నోరు తెలవగానే ఏముంది? అఖిలాండ కోటి బ్రహ్మాండ ತಾಯಿಗೆ ಬಾಯಲ್ಲಿ ಮುಜ್ಜಗವನ್ನು ತೋರಿದೆ ಜಗದೋದ್ಧಾರಕ ನಮ್ಮ ಉಡುಪಿ ಶ್ರೀ ಕೃಷ್ಣ ಬೇಗನೆ ಬಾರೋ ಕೃಷ್ಣ ಬೇಗನೆ ಬಾರೋ ಬೇಗನೆ ಬಾರೋ ಮುಖವನ್ನು ತೋರೋ ಬೇಗನೆ ಬಾರೋಣಿ ಮುಖವನ್ನು ತೋರೋ ಕೃಷ್ಣ ಬೇಗನೆ ಬಾರೋ. ತಾಯಿಗೆ ಬಾಯಲ್ಲಿ, తల్లికి నోట్లో ముజ్జగవన్ను తోరీగా అఖిలాండ కోడి బ్రహ్మాండాలు చూపించాడు. అఖిలాండ కోడి బ్రహ్మాండాలు, అందులో భూమి,
అందులో బృందావనం, అందులో యశోద, యశోద నోర్తనం ఉండడం, అందులో చూడడం, ఇవన్నీ కనబడుతున్నాయి. ఆ బృందావనం భూమి, చతుర్దశ భువనాలు, భూమి, భూమిలో యశోదన ప్రాంతం, భూమిలో ఆంధ్ర, భూమిలో తెలంగాణ, తెలంగాణలో భాగ్యనగరం, భాగ్యనగరంలో బిహెచ్ఎల్లో ఎంఏజీ రామాలయం, ఎంఏజీ రామాలయంలో కుంకుమార్చన, కుంకుమార్చన అయిపోయిన తర్వాత ప్రవచనం, ఇవన్నీ కనబడుతున్నాయి కృష్ణుడికి, యశోద కనబడుతున్నాయి. ఇవన్నీ చూసి ఒక్కసారి ఆని మూడు చిరిపోయాడు. మనవాడు ఏం చేశాడు? మాయనై మన్ను వడ మధురై మైండనై ఒక్కసారి అన్నాడు. లేదు చూసి ఏం జరిగిందో తెలియదు యశోదకి. ఏం జరిగిందో మా అక్క మర్చిపోయింది, అయిపోయింది. చూపించాడు అనుకున్నాడు, విశ్వరూపాన్ని చూపించాడు పరమాత్మ కదా. అద్వితీయమైన ఒక ఆమెకు పుట్టి ఇంకొక అద్వితీయమైన దగ్గర పెరుగుతూ వస్తున్నాడు. ఇంకొన్ని విశేషాలు రేపటి రోజున చూసే ప్రయత్నం చేద్దాం. మాతృసాగింకణత్రాణ బద్ధగణపాణయే విష్ణు చిత్త తనూజాయై గోదాయై నిత్య మంగళం. కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். ஆழ்வார் பெருமானார் ஜீய திருவடிகளே சரணம். ராமானுஜ ஜெய ராம்.